ఇది ఈ స్లైడ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఇది ఇంతవరకు మీకు ఎవరన్నా ఆలోచన వచ్చిందో లేదో నాకు తెలియదు. 7.5%కి 15%కి డిఫరెన్స్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 13 లక్షల నుంచి 58 లక్షలు. ఎవరన్నా 58 లక్షలు కావాలనుకుంటారా, 13 లక్షలు కావాలనుకుంటారా? అందరూ తెలివైన వాళ్ళే కదా, వాళ్ళకంటే మనం తెలివైనడుగా ఉండాలి అంతే. మన ప్రజలు కూడా తెలివైనడుగా ఉండాలి. నేను ఒక్కడనుకుంటే చేయలేదు. మీరు వ్యూస్ రాయడం పోయి వాస్తవాలు రాయాల, ప్రజల్ని చైతన్యవంతులు చేయాల. అదేదో నా ఒక్కడ రెస్పాన్సిబిలిటీ అనుకుంటున్నారు మీరంతా. కొంతమంది అజెండా ఉంటుంది, హిడెన్ అజెండా. కానీ చాలామందికి మనందరికీ జీవితంలో బాగుండాలని కోరుకుంటాం. నేను జీవితంలో బాగుండాలంటే ఏం చేయాలో చెప్తున్నాను. అందరూ చేయగలుగుతారు. లాస్ట్ ఇయర్ 8% గ్రో అయితే ఈసారి ఎందుకు అయ్యాం మనం? 1% గ్రోత్ ఎంత డిఫరెన్స్ చెప్పాను కదా. 1% నేను చెప్పిన తర్వాత లాస్ట్ టైం 3.5% ఎక్కువ గ్రో అయ్యాం. దానివల్ల ఎంత లాభం వస్తుందో కూడా దీన్ని ఒకసారి మీరు వేరే చేసుకోవచ్చు కదా. అందుకే నో యాక్షన్, నేను అందుకనే విజన్ డాక్యుమెంట్ తయారు చేశాను కదా. అట్ట కాదు, నేనేమంటానంటే నేను మిమ్మల్ని ద్వారా ప్రజలకి ఎప్పటికప్పుడు జవాబుదారీతనం తీసుకొచ్చి నేను చెప్పింది వాళ్ళు అర్థం చేసుకుందని నన్ను. నేను వస్తే అభివృద్ధి జరుగుతుందని ఒప్పుకున్నారు. అభివృద్ధి అంటే ఏంటి అని అర్థమైంది. ఇప్పుడు రోడ్లు వేసాం. నిన్న అందరూ రోడ్లో వచ్చారు. లాస్ట్ ఇయర్ గుంతల్లో ఉన్నారు. కనపడలేదు డిఫరెన్స్? డెవలప్మెంట్ కాదా అది? పోలవరం శ్మశానం అన్నారు. ఇప్పుడు పోలవరం ట్రాక్ చేశాం, పనులు పెట్టాం. భూమి విలువ పెరగలా? రేపు రాబోయే రోడ్లన్నీ వేస్తే ఆటోమేటిక్గా ఆస్తి విలువ పెరుగుతుంది కదా. హైదరాబాద్ ఎట్ట పెరిగింది? సేమ్ థింగ్ కదా. 1 లక్ష రూపాయల ఆస్తి హైటెక్ సిటీ దగ్గర నా కళ్ళ ముందరనే కొన్ని రోజులు పోతానే అది 1 కోటి అయింది. 1,40 కోట్లు అయింది. 40 కోట్లు 100 కోట్లు అయిపోయింది ఎకరా. దట్ ఈజ్ వెల్త్ క్రియేషన్. ఎందుకు పెంచారంటే అది వితండవాదం. అందుకే నేనేమంటున్నానంటే ఇప్పుడు వే ఫార్వర్డ్ నేను తయారు చేశాను. ఏ సెక్టర్లో ఏం చేయాలనో నిర్దిష్టమైనటువంటి పాలసీలు తీసుకొచ్చాను. 22-23 పాలసీలు తీసుకొచ్చాను. పెట్టుబడులు తీసుకొచ్చాం. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి క్లారిటీ ఇచ్చాను. మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఇచ్చాను. ఈరోజు ఇవన్నీ కూడా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెడతా. ఏ జిల్లా ఎట్ట గ్రో అయ్యారు చెప్తాను. చెప్పిన తర్వాత వాళ్ళు ప్రిపేర్ అయ్యి రమ్మంటాను. రైట్ మ్యాన్ రైట్ ప్లేస్లో పెడతాం. వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తా. ఎడ్యుకేట్ చేసి నేను అనుకున్న లక్ష్యాలను నెరవేరడం కోసం ప్రతి ఒక్కరిని డ్రైవ్ చేస్తాం. మినిస్టర్స్, సెక్రటరీస్, కలెక్టర్స్, అడ్మినిస్ట్రేషన్ మొత్తం. అప్పుడు సాధ్యమవుతుంది. నేను ఒక్కడే చేస్తే కాదు, ప్రజలు కూడా చేస్తాం. ప్రజలకు ఏం చెప్పారు? నన్ను నమ్మారు. ఏమి నమ్మారు? అభివృద్ధి చేస్తారు, సంపద వస్తుంది, ఆదాయం పెరుగుతుంది, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మాకు ఉద్యోగాలు వస్తాయి, రెండోది మాకు వెల్ఫేర్ జరుగుతుంది. ఇప్పుడు నేను ఇది 58 లక్షల రూపాయలు ఆదాయం వచ్చిందనుకో, ఖర్చు పెడతారు కదా. పెడితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా. మళ్ళీ ఆ డబ్బులు ఎవరికి ఖర్చు పెడతాం? పేదవాళ్ళకి ఖర్చు పెడతాం. ఇట్ ఈజ్ ఎ సైకిల్. సంపద సృష్టించకుండా ఖర్చు పెడతా ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది నీకు? అప్పులు చేసి వివరిస్తారు. ఇప్పుడు మాకు అప్పు ఇవ్వడం. దట్ ఈస్ ది సినారియో. అప్పు తీసుకున్న తర్వాత కడతామంటే నమ్మకం ఉంటే అప్పిస్తాడు, లేదంటే ఎందుకు ఇస్తాడు? ఒకరోజు మొహమాటంతో మాట్లాడతాడు, 2 రోజులు తప్పించుకుంటాడు, 3 రోజులు తిరగబడతాడు. నువ్వు నా డబ్బులు కట్టవా, కథలు మాట్లాడుతున్నావని. మొన్న కూడా మాది కొన్ని బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఇది వస్తే గిగెదురు ఆడాం. తెలంగాణలో ఇవన్నీ వస్తే దాన్ని కరెక్ట్ చేసుకున్నాం మేము. దిస్ ఆర్ ఆల్ ది ప్రాబ్లమ్స్. ఎప్పుడు నేను చెప్పేవాడిని, బ్యాంకుల్లో అప్పు పుట్టాలంటే, డబ్బులు రావాలంటే, తక్కువ వడ్డీ రావాలంటే విశ్వసనీయత ముఖ్యం, క్రెడిబిలిటీ, రేటింగ్ ముఖ్యం. అది స్టేట్ గవర్నమెంట్కి కావచ్చు, కంపెనీకి కావచ్చు, వ్యక్తికి కావచ్చు. దెన్ ఓన్లీ నీకు ఇవన్నీ వస్తాయి. సో దిస్ ఈజ్ వేర్ ఎవ్రీబడి.
13 లక్షలకు ఆగిపోతారా 58 లక్షలు కావాలనా అని ఆలోచించుకునే సమయం వచ్చింది. తెలుగుదేశం పార్టీ కంటిన్యూగా ఉంటే 57 లక్షల ఆదాయం వస్తుంది 47కి ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క వ్యక్తికి. అదే అతను అలాంటి వాళ్ళు ఉంటే ఈ 13 లక్షలు 21 లక్షల్లో ఇంకా ట్రాప్లో ఉంటారు. అది కూడా వస్తుంది చెప్పలేము. అప్పులు ఎక్కువైపోయినాక ఏం చేస్తారు, ఇప్పుడు ఇచ్చేవాడు అప్పులు ఇచ్చేవాడు రాడు. ఇప్పుడుండే ప్రస్తుతం రేట్ చూస్తే 160 రేట్ ఉంది సార్. సినారియో చూస్తే 25 years అవన్నీ కూడా అప్పుడు అదే అప్పుడు పెరుగుతుంది, కానీ ఇది పెరుగుతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, కానీ ఇది తగ్గుతుంది అంతే. పెరుగుతుంది. చాలా రేట్లు పెరిగింది. అవును, ఇప్పుడు రేట్లు పెరిగింది. ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ 25 years కి అదే రేషియో చూస్తేనే అంటే చెప్పలేము. ఒక్క స్టేజ్ దాటిన తర్వాత ఇండియా కూడా స్టెబిలైజ్ అయితే డాలర్ కూడా మ్యాచ్ కావచ్చు. అది ఇప్పుడు యాజ్ ఆన్ టుడే చరిత్ర లాస్ట్ 100 years చూస్తే ఎక్కడ మ్యాచ్ అయ్యే అవకాశం లేదు సార్. చూడాలి, దాన్ని నేను కూడా కొంచెం ఎగ్జామిన్ చేయాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పీపీపీ పెట్టుకుంటే పర్చేసింగ్ ప్యారిటీ. ఇప్పుడు ఇంకొకటి ప్రాబ్లం ఉంది, అన్ని కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు జపాన్కి పోతే రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ లేదు, డిఫ్లేషన్ ఉంది. ధరలు తగ్గుతున్నాయి, మన దగ్గర పెరుగుతున్నాయి. కొన్ని కంట్రీస్కి పోతే టూరిజం ఈజ్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ అయిపోయింది. సినిమాలు తీయడం కూడా ఈజీ అయిపోయినాయి. ఇక్కడ కంటే అక్కడ తీయడం తక్కువ ఖర్చుతో అయిపోతుంది. దీస్ ఆర్ ఆల్ వేరియస్ సినారియోస్ వీఆర్ ఫేసింగ్ నౌ. అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ డబ్బులు సంపాదిస్తున్నారు, అందుకే హోటల్లో కూడా ఒక రూమ్ చూస్తే ₹1,00,000. అక్కడ పోతే 20,000 30,000 వచ్చేస్తున్నాయి. సేమ్ రూమ్, సేమ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ అనామలీస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ ఆల్ దీస్ థింగ్స్ ఇస్ మ్యాటర్ ఆఫ్ టైం. సార్ ఇప్పుడు ఈ ఎఫ్ఆర్బిఎం లిమిట్ సెంట్రల్ గవర్నమెంట్ సార్. ఎఫ్ఆర్బిఎం లిమిట్ 3.5% వాళ్ళు పెంచాలి కదా, మన రాష్ట్రమే కదా, వాళ్ళకు ఉంటే 29 ఉన్నాయి కదా, అన్నిటికీ పెంచాలి కదా. మీకు మన చేతుల్లో ఉండే పనులు మనం చేసుకుంటూ వాళ్ళకి దగ్గర ఏం చేయాలో గట్టిగా మాట్లాడి అది ఎంతవరకు అవుతుందో అంతవరకు అవుతాయి. మనం ఒకరికే చేయరు, దేశానికి మొత్తం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిలబడాలంటే మన సమర్థత పెంచుకోవాలి, మనం కష్టపడాలి, మనం తెలివితేటలతో బతకాలి. అదే నేను పిల్లలకు కూడా చెప్తున్నా. అందుకే ఎల్లుండి మళ్ళీ మేము రేపు కేబినెట్ మీటింగ్ ఉంది, ఎల్లుండి కూడా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఏది కూడా క్యాంపెయిన్ మోడ్లో వెళ్ళాలి, ప్రజల్లో చైతన్యం రావాలి. టెక్నాలజీని కూడా నేను పర్ఫెక్ట్గా ఉపయోగించుకో ముందుకు పోవాలనుకుంటున్నాను. మీరు ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నారు కానీ గ్రోత్ రేట్ అనేది చూపించారు.